మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికార వికేంద్రీకరణ కోసం మండలాలు తీసుకొచ్చాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ గ్రామాలకు పోవాలనే ఉద్దేశంతోనే ప్రజల వద్దకు పాలన ప్రవేశపెట్టాం. ఇప్పుడు మీ చేతుల్లోనే పాలన ఉంది. మీ సెల్ ఫోన్లోనే మీకు ఏం కావాలన్నా జరిగే పరిస్థితి వస్తుంది. ఏ సర్టిఫికెట్ మీ ఇంటి పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే ఎంఆర్ఓ ఆఫీసు పోక్కర్లేదు. సెల్ ఫోన్లో అడిగితే వాట్సాప్ గవర్నెన్స్లో ఏ సేవలైనా అందించే బాధ్యత మాది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది, మీరు వచ్చి నాకు చెప్పుకోవాలి. ఒకప్పుడు మీ ఒపీనియన్ తెలియాలన్న కష్టంగా ఉండేది. ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారానే ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం, తద్వారా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం కూడా మనం బడ్జెట్లో ఇన్ని కష్టాలున్నా 3,20,000 పెట్టాం. ఇంత మునిపే వారు చెప్పినట్టు రాజపూజ్యం అవమానం గురించి చెప్పాల్సి వస్తే గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అందరికి అవమానాలే. రాబోయే రోజుల్లో ఎవ్వరికి అవమానాలు ఉండవు. నాగపణి శర్మ గారు కూడా ఈ రాష్ట్రం వైపు వచ్చినట్టు నాకు జ్ఞాపకం లేదు. ఎవరికి అక్కడ ప్రవేశం కూడా లేదు. అయితే ఒక మంచి కార్యక్రమానికి దానికి శ్రీకారం చుట్టాం. నేను చెప్పినప్పుడు చాలామంది అర్థం చేసుకోరు. 20 ఏళ్లకు ముందు చెప్తే చాలామంది ఈయనట్నే మాట్లాడతాడు, 30 ఏళ్లకు ముందు మాట్లాడాను. ఇన్నవాళ్ళు బాగుపడ్డారు. నేను ఐటీ గురించి మాట్లాడితే కొంతమంది ఆలోచించారు, బాగానే ఉంది, మనం కూడా చదివిద్దాం అనుకున్నారు. చదివించిన వాళ్ళ పిల్లలు వివిధ దేశాల్లో ఉంటూ వాళ్ళు డబ్బులు పంపిస్తే ఇక్కడ హ్యాపీగా పేరెంట్స్ అంతా కారులు పెట్టుకొని